విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భాషా నైపుణ్యాలు ఎంతో కీలకమన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మాసప్ ట్యాంక్ టామ్కామ్ కార్యాలయంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్మన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్మన్ భాష నేర్చుకుంటున్న విద్యార్థులకు విదేశీ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. టామ్కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ. మాసప్ ట్యాంక్ టామ్కామ్ కార్యాలయంలో నిర్వహించిన స్టూడెంట్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. జర్మనీ సహా యూరప్ దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మన సోషల్ ఫ్యాబ్రిక్ లో రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది మనం చూసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఎట్లయితే నర్సింగ్ ఎగ్జామ్ పాస్ కావాలనుకున్నారో కష్టపడి మీరు అందరూ నర్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. సో అదే కష్టంగా మనము ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మనము లాంగ్వేజ్ సరిగా కమ్యూనికేట్ చేయకుంటే మన రాంగ్ మెడికేషన్, డయాగ్నోసిస్ ఇవన్నీ కూడా అవుతాయి. మీరు అందరూ అక్కడ ఇంకా ఆ దేశాలలో మెయిన్ వర్క్ డాక్టర్స్ ఏం పని చేయరు. డాక్టర్ డిగ్రీ ఎందుకంటే అక్కడ జస్ట్ సైన్ చేయడానికి, సో దట్ హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. కానీ మెయిన్ వర్క్ ఎవరు చేస్తారంటే నర్సెస్ చేస్తారు. ఇక్కడ ఎట్లయితే మీరు చేస్తారో అక్కడ ఇంకెక్కువ పని మనకు ఉంటుంది నర్సెస్. సో మీరు ఆ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడే, లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడాలి, మనము ఆ కనెక్ట్ కావాలన్నమాట పేషెంట్స్కి, అక్కడ అడ్మినిస్ట్రేషన్కి మనం కనెక్ట్ కావాలంటే మనకు జర్మన్ లాంగ్వేజ్ అవసరం. జర్మనీలో హెల్త్ కేర్, ట్రేడ్, కన్స్ట్రక్షన్ తదితర రంగాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు మంత్రి వివేక్. ముఖ్యంగా నర్సింగ్ రంగంలో అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయని చెప్పారు. అక్కడి రోగులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలంటే జర్మన్ భాషపై పట్టు అవసరమని వివరించారు. టామ్కామ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరిలో జర్మన్ భాషా శిక్షణ కోసం కొత్త బ్యాచ్ని ప్రారంభించినట్లు తెలిపారు మంత్రి. టామ్కామ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరిలో జర్మన్ భాషా శిక్షణ కోసం కొత్త బ్యాచ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి. ఇప్పటికే 2 సెషన్ల ద్వారా 100 మందికి పైగా విద్యార్థులు జర్మన్ నేర్చుకుంటున్నారని వెల్లడించారు. లక్ష్యం, నిబద్ధత ఉంటే ఏ భాషనైనా నేర్చుకోవచ్చని సూచించారు. తాను కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే జర్మన్ భాష నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు వివేక్ వెంకటస్వామి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున 80 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ యూ హావ్ గాట్ మోర్ ట్రైనర్స్ నౌ, సో వీ నీడ్ టు గెట్ మోర్ స్టూడెంట్స్ టు ట్రైన్. సో టుడే వీల్ హ్యావ్ అ మాస్టర్ ప్లాన్. సో డోంట్ మిస్ క్లాసెస్. యూ హ్యావ్ టు హ్యావ్ 100% అటెండెన్స్. అటెండెన్స్ ఉన్నప్పుడే మీరు తొందరగా నేర్చుకుంటారు. వారు ప్రాక్టీస్ ఏదైతే చేయాలో అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ మీరు మీ కొలీగ్స్తో జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుకోవడము, పోయి మీ మదర్కి 2-3 సెంటెన్సెస్ నేర్పించండి. వాళ్ళు కూడా సంతోషపడతారు. దే విల్ ఆల్సో మోటివేట్ యూ. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జర్మన్ భాషా శిక్షణ ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీ డి శ్రీధర్ బాబు, శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానాకాలం సాగుపై కేబినెట్ సబ్ కమిటీ చాలా లోతుగా సమీక్ష చేసింది. ఈ సందర్భంగా వ్యవసాయ విద్యా విశ్వవిద్యాలయ ఆచార్యులు, శాస్త్రవేత్తలు పాల్గొని పలు కీలక ప్రతిపాదనలకు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. రవాణా శాఖ స్కూల్ బస్సులపై ఫోకస్ పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నిబంధనలు పాటించిన పలు బస్సులను సీజ్ చేశారు అధికారులు. రాష్ట్రంలో 25,000కు పైగా ఉన్న ప్రైవేటు బస్సుల్లో దాదాపుగా 90% బస్సులు ఫిట్నెస్ పూర్తి చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో హరిత ఫేస్ టు ఫేస్.
వ్యాప్తంగా విద్యా సంస్థలు పునః ప్రారంభమయ్యాయి. అయితే ఈ సందర్భంగా ఇటు రవాణా శాఖ విద్యార్థులను తరలించే వాహనాలపైన ఫోకస్ పెట్టింది. దీంతో పాటే ఇటు స్పెషల్ డ్రైవ్ ను కూడా కండక్ట్ చేశారు. అసలు ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎన్ని వాహనాలను సీజ్ చేయడం కావచ్చు, కేసులు నమోదయ్యాయి, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కమిషనర్ గారు ఉన్నారు, చంద్రశేఖర్ గౌడ్ సార్. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటేనే డ్రైవ్ చేపడుతుంటారు అనే ఒక ఇది ఉంది కదా సార్. దానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పూర్తయింది, ఇంకెన్ని మిగిలి ఉన్నాయి, మీరు చేసిన స్పెషల్ డ్రైవ్లో ఎట్లాంటి విషయాలు చూసారు? ఈరోజు విద్యా సంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యా సంస్థలను విద్యార్థులను చేరవేసే ప్రతి బస్సు కానీ వాహనం కావచ్చు, అది ఆటో రిక్షా నుంచి ఓమ్నీ బస్సు, ఓమ్నీ వ్యాన్ నుంచి బస్సు వరకు ఏదైనా ఫిట్నెస్ కలిగి ఉండాలి. అది ప్రాథమిక మౌలికమైన అంశము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 వాహనాలు ఉంటే దాదాపు 23,000 వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఉన్నాయి. మిగిలిన 2,000 వాహనాలు కూడా అంటే స్క్రాపులో ఉండి మాకు డేటాలో కనబడ స్క్రాప్ ఇచ్చి డేటాలో కనబడమో, లేకపోతే రిపేర్లో ఉండడమో, లేకపోతే సరైన సంఖ్య లేకపోవడం వల్ల వారు బయటకు తీయకపోవడమో ఉండిండొచ్చు. ఒకవేళ నిజంగా ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై ఎక్కితే మాత్రం సీజ్ చేస్తాము. ఈరోజు జరిగినటువంటి విస్తృత రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలో దాదాపు 1000కి పైగా వాహనాలను తనిఖీ చేయడంతో పాటు 200కు పైగా కేసులు నమోదు చేశాము. దాదాపు 40కి పైగా ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేశాము. నిబంధనలు అతిక్రమించిన, ఉల్లంఘించిన అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడము, డ్రైవర్ లైసెన్స్ లేకపోవడము, తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడము తదితర కారణాలతో 200 పైగా కేసులు నమోదు చేస్తే 40 పైగా ఫిట్నెస్ లేని బస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే గతం నుంచి కూడా మీరు ఈ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయంటే రవాణా శాఖ ఎప్పుడు కూడా ముందస్తుగా ఇటు స్కూల్ యాజమాన్యాలకు చెప్తుంటారు, అయినా కూడా ఇట్లా పట్టుబడ్డాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అదే చెప్తున్నాను కదా, విద్యా సంస్థలు ఫీజులపై పెట్టే శ్రద్ధలో కనీసం కొంత శాతమైన ఈ విద్యా సంస్థల బస్సుల నిర్వహణపై పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కూడా కాంట్రాక్టు బయట ట్రావెల్స్ వాళ్ళకి ఇస్తున్నాయి. ఇచ్చి అది వాళ్ళ సంబంధం మాకు సంబంధం లేదంటున్నాయి. కానీ బస్సు పేరు మాత్రము స్కూల్దే ఉంటుంది. కాబట్టి ఏదైనా జరగకూడదు జరిగితే ఆ స్కూలు యాజమాన్యమే బాధ్యత వహించాలి తప్ప ఆ ట్రావెల్స్ వాళ్ళు కాదు. కావున విద్యా సంస్థల యాజమాన్యాలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఆ బస్సు ఫిట్నెస్ కలిగి ఉందా లేదా, ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి మీరు కూడా ఒక తనిఖీ చేపట్టండి. మీ యొక్క పెద్ద పెద్ద స్కూల్స్ 30, 40, 50 ఉన్నటువంటి విద్యాసంస్థల బస్సులు కూడా చాలా ఉన్నాయి. మీరు తనిఖీలు చేపట్టండి. డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా సమీక్షించండి. ఫిట్నెస్ కలిగి ఉందా, పర్మిట్ ఉందా లేదా, లేకపోతే సరైన పత్రాలు ఉన్నాయా లేవా చూడండి. అంతేగాని మీరు చెప్పినట్టు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించే విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. సార్, ఇవాళ ముఖ్యంగా 200కు పైగా వాహనాలను సీజ్ చేయడం కావచ్చు, కేసులు నమోదు చేశారు కదా, ముఖ్యంగా ఎట్లాంటి కారణాలతో వీరిపైన ఈ చర్యలు తీసుకుంటున్నారు? అన్ని కారణాలండి. వితౌట్ ఫిట్నెస్ లేకపోవడంతో పాటు పర్మిట్ లేకపోవడము, ట్యాక్సీ లేకపోవడము, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడము, తర్వాత డ్రైవర్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు ఎక్స్పైర్ కావడము, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము, 60 సంవత్సరాల మించి ఏజ్ ఉన్నటువంటి డ్రైవర్లు కలిగి ఉండడము, పరిమితికి మించిన కెపాసిటీ మించినటువంటి విద్యార్థులను చేరవేయడము, ఈ విధంగా వివిధ నిబంధనల ఉల్లంఘించిన అన్నిటిపై కేసులు నమోదు చేశాము. ఈసారి తనిఖీలు బస్సులకు మాత్రమే పరిమితం కాదలుచుకోలేదు. విద్యార్థులను చేరవేసే ఏ వాహనమైనా, ఎందుకంటే పరిసర స్పృహ లేని విద్యార్థులకు సంబంధించిన సురక్షిత రవాణా అన్నది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి అది ఆటో రిక్షా కావచ్చు, ఎందుకంటే ఆటో రిక్షా బోల్తా పడి మరణించిన విద్యార్థిది ప్రాణమే, పెద్ద బస్సు చక్రాల కింద నలిగి దుర్మరణం చెందిన విద్యార్థి ప్రాణం, ఇద్దరి ప్రాణాలే. కాబట్టి విద్యార్థుల భద్రత అనేది అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆటో రిక్షా కావచ్చు, వ్యాన్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ముమ్మర తనిఖీలు చేస్తాము. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు పరిమితికి మించినటువంటి కెపాసిటీలో మీ యొక్క విద్యార్థి కుమార్తెను కానీ పంపిస్తే మధ్యలో సీజ్ చేసి వారం రోజుల వరకు ఆ వాహనం బయట ఉండకుండా మళ్ళీ తిప్పినా మళ్ళీ సీజ్ చేసి ఆ విధంగా చేసి మీ యొక్క విద్యార్థుల యొక్క ప్రాణాలతో మీరు చెలగాటమాడిన వెళ్తూ అవుతారు. తర్వాత వారి యొక్క అకాడమిక్ పట్ల కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. సార్, గత సంవత్సరం చేసిన స్పెషల్ డ్రైవ్లో ఆల్మోస్ట్ ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా స్కూల్ డ్రైవర్స్ దొరికిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అనుకోవచ్చు? మీరు డ్రైవర్స్కి ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు ఒకవేళ నిజంగా ఒక డ్రైవరు, అందులో స్కూల్ బస్సు నడిపించే డ్రైవరు డ్రంక్ అండ్ డ్రైవర్తో మాత్రము
చేరవేస్తే మాత్రం అది క్షమించరాని నేరము. ఆ చట్టపరమైనటువంటి ఆ క్రిమినల్ కేసును కూడా విద్యాసంస్థ యాజమాన్యాలపై నమోదు చేయడానికి వెనకాడము. అదే సమయంలో ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తాము. ఇటువంటిది అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఇప్పటికే మేము సంయుక్తంగా కూడా ఈ విషయంపై చర్చించడం జరిగింది. బ్రిటనలైజర్స్తోని రాండంగా కూడా డ్రైవర్ యొక్క పరిస్థితిని కూడా మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. సార్, ఓవరాల్గా స్కూల్ బస్సులకు సంబంధించి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని బృందాలు ఈ రవాణా శాఖకు సంబంధించి ఎన్ని బృందాలు చేపడుతున్నాయి? 33 జిల్లాల వ్యాప్తంగా అన్ని మోటార్ వాహన తనిఖీ అధికారిని ఏఎంఏ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్నవారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవలనే గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో 2 మొబైల్ స్క్వాడ్లు, 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 10 మొబైల్ స్క్వాడ్లు, 12 మొబైల్ స్క్వాడ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరు కూడా ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. ఈ తనిఖీలో కాకుండా ఇతర వయలేషన్ చేసే వాహనాలపై కూడా మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని రోజులు కంటిన్యూ? ఇది నిరంతర ప్రక్రియ. విద్యార్థుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో అసౌకర్యం కలగకుండా, అకాడమిక్స్కు వాళ్ళ యొక్క క్లాసెస్కు ఇబ్బంది లేకుండా మేము వారం రోజుల తర్వాత ఎన్ని ఫిట్నెస్ లేవో చూసేసి ఆ స్కూల్స్పై మేము నిఘా పెడతాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఆటో రిక్షాసు, ఓమ్ని బస్సులకు మాత్రము తనిఖీలు నిరంతరాయంగా ఉంటాయి. ఎప్పుడు ఓవర్లోడ్తో పట్టుబడ్డా ఆ ఆటో రిక్షాను సీజ్ చేయడం జరుగుతుంది. మేము ఆటో రిక్షా అసోసియేషన్ వాళ్ళతో కూడా ఈ విషయంపై మేము సమీక్ష సమావేశం మీటింగ్ పెట్టేసి వారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. సార్, ఈ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇట్లా 2-3 సార్లు దొరికిన వాళ్ళకి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో రద్దు చేయడం కావచ్చు, ఎట్లాంటి కఠిన చర్యలు ఉంటాయి? ఖచ్చితంగా పదే ఉల్లంఘనలు చేపడితే మోటార్ వెహికల్ యాక్ట్లో చెప్తుంది. పదే ఉల్లంఘనలు చేపడితే రిజిస్ట్రేషన్ను సస్పెండ్ చేయడము, అవసరమైతే రద్దు చేయడానికి వెనకాడము, డ్రైవింగ్ లైసెన్స్ కూడా డేంజరస్ డ్రైవింగ్ కింద డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడము. థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా అయితే ఇటు స్కూల్ బస్సులు పునఃప్రారంభం సందర్భంగా రవాణా శాఖ చేపట్టిన తనిఖీల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200కు పైగా బస్సులపైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయని, దాంతోపాటు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, పేరెంట్స్ కూడా ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్ కావచ్చు, ఈ ఓవర్లోడ్కు సంబంధించి ఎప్పటికప్పుడు గమనించాలని కూడా సూచనలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ బాధ్యతలను సింగపూర్కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్ కు అప్పగించారు అధికారులు. తొలి దశలో భాగంగా 30,000 ఎకరాలపై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. 3 విభిన్న ప్రాంతాల కలయికతో కూడిన ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సమగ్ర సమతుల్యతతో ఉంటుందన్నారు అధికారులు. ఫ్యూచర్ సిటీ మాస్టర్ బాధ్యతలను సింగపూర్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించినట్టు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ కోసం గ్లోబల్ టెండర్లను పిలవగా 6 సంస్థలు టెండర్లో పాల్గొన్నాయి. అందులో సింగపూర్కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్ సంస్థ లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించినట్టు సమాచారం. 765 చదరపు కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీకి ఆ సంస్థ మాస్టర్ ప్లాన్ తయారు చేయనుంది. 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ను తయారు చేసి ఇచ్చేలా సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో భాగంగా 30,000 ఎకరాలపై మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. అందులో వేటికి ఎంత ల్యాండ్ వినియోగించాలి, మౌలిక వసతుల అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యాలను మాస్టర్ ప్లాన్లో పొందుపరచనున్నారు. మొత్తం 30,000 ఎకరాల్లో 13,000 ఎకరాలను మౌలిక వసతులు, పారిశ్రామిక అవసరాల అభివృద్ధికి వాడుకోబోతున్నారు. డెవలప్మెంట్లో భాగంగా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. 13,000 ఎకరాల్లో ఎక్కువ భాగం లైఫ్ సైన్సెస్కు కేటాయించనున్నారు. 4,000 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత 2,177 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్కు ట్రెండ్, డిమాండ్ పెరగడంతో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎనర్జీ పార్క్ కోసం 2,000 ఎకరాలు కేటాయించినట్టు తెలుస్తోంది.
ఏఐ సిటీ కోసం 400 ఎకరాలు, డేటా సెంటర్ హబ్ కోసం 310 ఎకరాలు, హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ కోసం 255 ఎకరాల కేటాయింపులు చేసినట్టు సమాచారం. వాటితో పాటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అభివృద్ధి కోసం 2477 ఎకరాలను కేటాయించారు. మిక్స్డ్ యూజ్ పర్పస్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కు కూడా భూములు కేటాయించినట్టు తెలుస్తోంది. ట్రాన్స్పోర్ట్ కారిడార్లు, యూటిలిటీ నెట్వర్క్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాణిజ్య ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలను మాస్టర్ ప్లాన్లో పొందుపరచనున్నారు. ప్రస్తుతం ఎఫ్సిడిఏ ప్రాంతం వివిధ హద్దుల్లోకి వస్తుంది. ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాలు హెచ్ఎండిఏ, మధ్య భాగంలో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏరియా ఉంటుంది. దక్షిణ భాగం గ్రామీణ ప్రాంతాలున్నాయి. మాస్టర్ ప్లాన్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను పొందుపరుస్తారని చెబుతున్నారు అధికారులు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అరికట్టడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆఫీసులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు దామోదర. రాష్ట్రంలో వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ హాస్పిటల్ సంసిద్ధత, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితి, జిల్లాల వారీ కేసులు, ప్రజల్లో అవగాహన కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, అత్యవసర సేవల్లో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. సీజనల్ వ్యాధుల లక్షణాలతో వచ్చే ప్రతి వ్యక్తికి ఆలస్యం లేకుండా పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని స్పష్టం చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని వివరించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. నిల్వ నీటి తొలగింపు, లార్వా నిర్మూలన, ఫాగింగ్, ప్రత్యేక ఫీవర్ సర్వేలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు మంత్రి దామోదర. ఎక్కడైనా వ్యాధుల క్లస్టర్లు ఏర్పడితే వాటిని గుర్తించి వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన వివరాలతో వీక్లీ రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ను ఆదేశించారు మంత్రి. జనరల్ కేసులను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు. ప్రతి కేసును అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, జ్వరం లేదా ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ హాస్పిటల్లో సంప్రదించాలని మంత్రి దామోదర రాజనరసింహ విజ్ఞప్తి చేశారు. హైడ్రాకు మరిన్ని వాహనాలు, ఎక్విప్మెంట్ కొనుగోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. 2 విడతలుగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇకపై హైడ్రా మాన్సూన్ టెండర్లలో అవకతవకలు జరిగాయని కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కేవలం 5గురికే టెండర్లు దక్కేలా చేశారని చెప్పారు. అయితే ఈ ఆరోపణలు ఖండించారు హైడ్రా అధికారులు. గ్రేటర్ సిటీ పరిధిలో మాన్సూన్ సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీ అయింది ప్రభుత్వం. ఇందులో భాగంగా హైడ్రాకు 140 వాహనాలు, డిజాస్టర్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైడ్రా పరిధి విస్తరణ, అత్యవసర సేవల అవసరాల కారణంగా కొనుగోళ్లకు ఓకే చెప్పింది. మొదటి దశలో 50% వాహనాలు, పరికరాల కొనుగోలు ఇప్పటికే పూర్తయినట్లు నివేదిక ఇచ్చింది. ఇక మిగిలిన 140 వాహనాలు, పరికరాల కొనుగోలుకు రెండో దశలో అనుమతి ఇవ్వనుంది. టీఆర్ఎఫ్
టీం సంఖ్య పెరగడంతో అదనపు వనరుల అవసరం కానుంది. 21 DRF ట్రక్కులు, 2 ఇన్నోవా హైక్రాస్ వాహనాలు, 1 ఇన్నోవా క్రిస్టా, 54 స్కార్పియో, 2 ట్రూప్ క్యారియర్ వ్యాన్లు, 2 బస్సులు, 37 బైకుల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 21 DRF ఎక్విప్మెంట్ యూనిట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ వ్యయాన్ని 2026-27 బడ్జెట్ నుంచి భరించనుంది ప్రభుత్వం. ఆర్థిక శాఖ సమ్మతితో ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు హైడ్రా మాన్సూన్ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని హైడ్రా ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. 5 కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు దక్కేలా కొత్త నిబంధనలు పెట్టారని విమర్శించారు. అవకతవకలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ను కలుద్దామంటే మార్షల్ గెంటేశారని ఆరోపించారు కాంట్రాక్టర్లు. బల్దియాలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనుల కోసం భారీగా ఖర్చు చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లు కలిసి ఎలిజిబిలిటీ ఉన్న వారికి పనులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ సంవత్సరం మాన్సూన్ ఎమర్జెన్సీ టెండర్స్ హైడ్రాలో ఏవైతే పిలిచారో ఇవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించాలని మేము అంటున్నాము. డిమాండ్ ఏంటంటే ఇన్ని 60 వర్కులు పెట్టారు కదా, మా ఒక్క ఏజెన్సీకి ఒక్క వర్క్ ఇవ్వండి. తద్వారా పని కూడా మంచిగా అవుతుంది, అన్ని మంచిగా అయితే ఎంతోమంది కాంట్రాక్టర్లకు కూడా అవకాశం దొరుకుతుంది. ఇంత మంది లేబర్లకు ఒక 150 నుంచి 200 మంది లేబర్లు, 100 మంది లేబర్, 80 మంది లేబర్ ఒక రోజుకి పెట్టాలి. ఎంతసేపు వెహికల్లు మీరు తెస్తారా, వెహికల్లు పెడతారా అని అడుగుతారు తప్ప అంతమంది లేబర్ని ఎక్కడికైనా తీసుకొస్తారనే పాయింట్ ఎందుకు గుర్తించలేదని తెలుస్తలేదు. అయితే మాన్సూన్ ఎమర్జెన్సీ టీముల టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఖండించింది హైడ్రా. వర్షాకాల అత్యవసర పనుల కోసం 65 కోట్ల విలువైన 62 టెండర్లు ఆహ్వానించామన్నారు అధికారులు. 44 టెండర్లు తెరవగా 4 టెండర్లు అర్హత సాధించలేదని వెల్లడించారు. మిగిలిన 40 టెండర్లలో 18 మంది కాంట్రాక్టర్లు అర్హత సాధించినట్లు ప్రకటించింది హైడ్రా. అర్హత సాధించని 4 టెండర్లకు మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు అధికారులు. మరో 22 టెండర్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని వెల్లడించింది హైడ్రా. 5 సంస్థలకే టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అనుభవం, సన్నద్ధత, వాహనాలు, సిబ్బంది సామర్థ్యం ఆధారంగానే ఎంపికలు ఉంటాయన్నారు. టెండర్ ఎంపిక ప్రక్రియలో 3 సూపరింటెండెంట్ ఇంజనీర్లు, 9 మంది అధికారులు పాల్గొన్నట్లు వెల్లడించారు అధికారులు. టెండర్లు దక్కని కాంట్రాక్టర్లు కమిషనర్ను కలవలేదని చెప్పింది హైడ్రా. వర్షాకాల అత్యవసర పనుల జవాబుదారీతనం, పారదర్శకతో అమలు చేస్తామన్నారు హైడ్రా అధికారులు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించినప్పుడే సమాజంలో సానుకూల మార్పు వస్తుందని అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కార్మిక శాఖ నెట్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. సో వారి కాంబినేషన్తో ఎంబీ ఫౌండేషన్ ఏదైతే ఉందో నిజంగానే 10 లక్షల మందికి విముక్తి కల్పించినారంటే పద్మశ్రీ కాదు, పద్మ విభూషణ్ రావాలి అసలు శాంతా సిన్హా గారికి. కానీ దీన్ని సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుంది? అది మన దాంట్లో రావాలి. మనమందరం కూడా మన ఇంట్లో నిజంగా మనము ఈ చైల్డ్ లేబర్ని వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నామా లేదా, ఒక 10 మందికి కూడా మనము వారికి మోటివేట్ చేసి మనం ఈ చైల్డ్ లేబర్ వ్యతిరేకంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ మన దాంట్లో ఒక మూమెంట్ రావాలి. ఈ మూమెంట్ వచ్చినప్పుడే చైల్డ్ లేబర్ ఇరాడికేట్ అవుతుంది. అందరూ ఒక విషయం గమనించాలి, చిన్నగా ఉన్నప్పుడే ఆ భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ పిల్లవాడిది ఆ చిన్న ఉన్నప్పుడే ఫామ్ అవుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మంచిగా చదువు ఉన్నప్పుడే మనం ఎదుకొచ్చని. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. 2 చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో చైల్డ్ లేబర్లో ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటున్నారంటే అదొక నిదర్శనం అన్నమాట అందరికీ. మనం కూడా ఎందుకు కావద్దు, మనం కూడా మంచిగా చదువుకొని పైకి రావాలి. సో ఈ ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ చైల్డ్ లేబర్ ఎరాడికేట్ చేయాలి. మా అన్నగారు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇంకెక్కువ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించినప్పుడే అందరు కూడా అనుకుంటారు, అరే నిజంగానే చైల్డ్ లేబర్ మనము ఎంగేజ్ చేయొద్దు, మనం ఎంగేజ్ చేయకుంటే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇది నాట్ ఎ సింగిల్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్. మనం అందరం కూడా దీంట్లో పాల్గొన్నప్పుడే దీంట్లో
మనము అందరికీ ప్రొపగేట్ చేసినప్పుడే చైల్డ్ లేబర్ ఎరాడికేట్ అవుతుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఫోటోషూట్కు వచ్చిన 3 యువకుల్లో ప్రమాదవశాత్తు 2 యువకులు చెరువులో పడి మృతి చెందారు. బొల్లారం ప్రాంతానికి చెందిన యాంటోనీ, జోసెఫ్, టోనీ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్టింగ్ కోసం ధర్మారం గ్రామం బానమ్మ చెరువులో దిగారు. అందులో టోనీ మునిగి మృతి చెందగా జోసెఫ్ సేఫ్గా బయటపడ్డాడు. యాంటోనీ మృతదేహం బయటకు తీశారు పోలీసులు. టోనీ డెడ్ బాడీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ వాహనాల దొంగ కట్టప్ప అలియాస్ గోవిందప్పను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సిటీలోని చాలా ప్రాంతాల్లో 2 వీలర్ను దొంగలిస్తూ పోలీసులకు సవాలుగా మారాడు. తాజాగా బండ్లగూడ జాగిర్ పరిధిలోని డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో పార్కు చేసుకున్న ఒక హోండా యాక్టివా వాహనాన్ని దొంగిలించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిన్న ఆరంగార్ చౌరస్తాలో రాజేంద్రనగర్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా నిందితుడు కట్టప్ప పోలీసులకు చిక్కాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. నిందితుడి నుంచి 10 2 వీలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై సిటీలోని పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు రాజేంద్రనగర్ డీసీపీ. హైదరాబాద్ చందానగర్లోని పీఆర్కే హాస్పిటల్లో గాయత్రి అనే యువతి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపించారు మృతురాలి కుటుంబ సభ్యులు. మొదట స్టంట్ వేసిన వైద్యులు తమకు సమాచారం ఇవ్వకుండానే మరోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారన్నారు. యువతి మరణించినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం తమకు చెప్పలేదన్నారు. మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించేందుకు హాస్పిటల్ సిబ్బంది ప్రయత్నించారని మండిపడ్డారు. దీంతో హాస్పిటల్ ముందు ధర్నా చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు. బెలూన్ వేస్తామంటే మళ్ళీ మాకు ప్రాబ్లం ఏం లేవు కానీ అక్కడ నుంచి మన ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా సార్, దాని ద్వారా మాకు ఏం చెప్పి ఈ హాస్పిటల్ చెప్పారు. మాకు ఈ డాక్టర్ ఏం చెప్పిందంటే ఇక్కడ ఓపెన్ సర్జరీ కాకుండా పిల్లకి ప్రాబ్లం అవుతుంది, సంకల సర్జరీ చేస్తాం, పిల్లకి ఏం కాదు, మళ్ళీ 6 నెలలు టాబ్లెట్లు వాడుకోవచ్చు, బంద్ చేసుకోవాలి చెప్తుంది. అంటే మనం దానికి ఒప్పుకున్నాం, మా సటకూరు నేను వాళ్ళు అందరం ఒప్పుకున్నాం. ఇక సరే నిన్న తీసుకొని పోయినాం హాస్పిటల్ లోపలికి ఆపరేషన్ తీసుకొని పోయినాం. మేము ఆపరేషన్ అయ్యింది, సక్సెస్ అయ్యింది అన్ని మా చేతులు ఒప్పుకుంటా అన్నీ చెప్తేనే మేము ఉన్న 20 మంది ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ పొద్దున 6 గంటలకల్లా వాడు రాత్రి ఆమె ఎప్పుడు పోయిందో మాకు తెలియదు. పోయినాక వాడు పొల్ల మళ్ళీ పోయింది, మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిండట. మేము లేని చెప్పలేరు, మాకు ఏం చెప్పలేరు. మా వాళ్ళతో సంతకం పెట్టుకుని బీపీ డౌన్ అవుతుంది, రక్తం తీసమైతే సంతకం తీసుకోరంట. మాకు మా మామ ఎమ్మెల్యేతో 6 గంటలకు మా మామని పిలిపించి ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తే అప్పుడు చెప్తున్నాడు మాకు చెప్తున్నాడు. ఫార్మాలిటీస్ లేకుండా వాళ్ళ భార్య ఆంబులెన్స్ ఎక్కించారంట. మాకు చెప్పలేరు, చూస్తామంటే గిట్ట మాకు చూడకుండా హైదరాబాద్ ప్రగతి నగర్ ప్రాంతంలో నీటి ట్యాంకర్ల దోపిడీని అరికట్టి నీటి సరఫరాను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు స్థానికులు. వారానికి ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. శాశ్వత పైపులైన్తో తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన చేసిన కాలనీ వాసులకు మద్దతు తెలిపారు సామాజిక కార్యకర్త ఆకుల సతీష్. ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని కోరారు సతీష్. రోజు తగినంత మంచి నీళ్లు, వాటర్ వర్క్స్ అధికారులు, పంచాయతీ వాటర్ వర్క్స్ అధికారులు
దోపిడీ. మనకి తెలియని విషయం ఏంటంటే గత ప్రగతి నగర్ పంచాయతీ టైంలో ఈ ఏదైతే మంజీరా వాటర్ వర్క్స్ అని చెప్పి ఈ యొక్క అపార్ట్మెంట్ వాసుల దగ్గర కొన్ని కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ పెద్దలు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వసూలు చేయడం జరిగింది. మేము గత 2 సంవత్సరాలుగా అనేక అధికారులను కలిసి ఈ యొక్క పైప్ లైన్స్ ఏవైతే లీకేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త పైప్ లైన్లు వేయండి, మాకు వాటర్ ఇన్సఫిషియెంట్ వాటర్ వస్తున్నాయనంటే వాళ్ళు చెప్పిన మాకు సమాధానం ఏంటంటే మీరు ఏదైతే ప్రగతి నగర్ పెద్దల దగ్గర 30 నుంచి 35 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయో ఆ అమౌంట్స్ ఏదైతే రిలీజ్ చేపించి మా యొక్క వాటర్ వర్క్స్ వాళ్ళకి ఇప్పిస్తే కనుక మీ ప్రగతి నగర్ ప్రజలకి సమస్యలు ఏదైతే పైప్ లైన్ లీకేజీలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి కొత్త పైప్ లైన్లు వేస్తామన్నారు. గత 20-25 సంవత్సరాల క్రితం అయితే ఏదైతే వేసారో పైప్ లైన్లో అవే పైప్ లైన్లు ఉన్నాయి. అవి ఈ రోజున మొత్తము ఎక్కడెక్కడ రోడ్స్ తవ్వటము వాటన్నిటి వల్ల కూడా హోల్స్ పడి ఈ వాటర్ ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో ఆ ఇన్ఫ్లో కూడా వాటర్ మొత్తం కూడా రోడ్ల మీద లీకేజ్ అవుతా ఉన్నాయి. దానికి తోడు ఈ మంజీరా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ యొక్క ట్యాంకర్ల దోపిడీతో ప్రజలకి నీళ్లు వదలకుండా వాళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతుంది ఒకటే, అలాగే లోకల్ నాయకులు కోరుతుంది ఒకటే, ఈ యొక్క ప్రగతి నగర్ గ్రామ పెద్దలు ఏవైతే ప్రగతి నగర్ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ యొక్క దొంగ నాటకాలు ఆడితే ఒకరి పేరు మీద ఒకరు చెప్పుకుంటూ ఆ మనీ బయటకు రాకుండా ప్రగతి నగర్ ప్రజల వాటర్ సమస్యలు తీరకుండా అభివృద్ధి అడ్డుకుంటా ఉన్నారో వాటి మీద విచారణ చేపట్టి ఏదైతే పీపుల్స్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి అనేక కోట్ల రూపాయలు వసూలు చేశారో ఆ యొక్క ట్రస్ట్ మీద కూడా విచారణ చేపట్టి ఎన్ని కోట్లు వసూలు చేశారో ప్రగతి నగర్ ప్రజల దగ్గర ఆ సొమ్మంతా కూడా బయటపెట్టి చెరువు అభివృద్ధి అని చెప్పి ఒక్కొక్క ఫ్లాట్ దగ్గర 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేశారు. నీటి కనెక్షన్లు అని చెప్పి 50,000 నుంచి 1,00,000 2 లక్షలు వసూలు చేశారు. ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఈ ఎంత డబ్బులు ఉపయోగించుంటే ఈ రోజున ప్రగతి నగర్ ప్రజలు ఈ విధంగా మంజీరా సమస్యలు ఎదుర్కొనే సమస్య ఉండేది కాదు. ఇక్కడ వాటర్ ట్యాంకర్లు చాలా 3-4 ఉన్నాయి, కానీ మాకు మాత్రం వాటర్ మాత్రం రాదండి. మాది వచ్చి 55 ఫ్లాట్స్ ఉన్నాయి. 55 ఫ్లాట్స్ గాను 11 ఇచ్చారు మాకు, కానీ దాంట్లో మాత్రం 2 దాళ్ళలో వస్తాయి, మిగతా దాళ్ళలో వాటర్ మాత్రం రావడం లేదు. మేము ట్యాంకర్లు నెలకు వచ్చి 60 ట్యాంకర్లు కొంటున్నాం అన్నమాట, ప్రైవేట్ ట్యాంకర్స్. అంటే వాటర్ మాకు అంత తక్కువ ఇస్తున్నారనమాట. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మెయింటెనెన్స్ బిల్లు కూడా మాకు దగ్గర ఒక్కొక్కరికి 3,000-4,000 మెయింటెనెన్స్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ రోడ్లలో మాత్రం వాటర్ మాత్రం మంజీరా వాటర్ లీకేజీలు మాత్రం చాలా ఉన్నాయి. అవి మేము వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయడం లేదు. మాకు బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కోంపల్లి శ్వేతశుభం అపార్ట్మెంట్ వాసులు, ఐటీ ఉద్యోగులు కేటీఆర్తో భేటీ అయ్యారు. కోంపల్లిలో పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యేలా చూడాలని, మెట్రో విస్తరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎస్ఎస్ఎంఏసీఎస్ చైర్మన్ సృజన్ రెడ్డి కోరారు. కోంపల్లిలో నీటి కొరత తీర్చాలన్నారు. శ్వేతశుభం అపార్ట్మెంట్ వాసులకు అన్ని విధాల అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.